కృష్ణకుమారి గారు రేపు బీహార్ రెండో దశ పోలింగ్. రాహుల్ గాంధీ ఏమంటారు అంటే ఒకవేళ బీహార్లో ఓటు చోరీ జరగకపోతే మాదే అధికారం అన్నట్టు కూడా రాహుల్ గాంధీ బలంగా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? ఎవరు గెలుస్తారు? ఓటు చోరీ జరిగింది అనేదాన్ని నేను కూడా ఆమోదిస్తున్నా, నమ్ముతున్నా, ముందు బలంగా విశ్వసిస్తున్నా. పైగా ఆయన హర్యానాలో కూడా 25% ఓటు చోరీ జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. చెప్పి దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. బెల్జియం సంబంధించిన ఒక యువతి ఫోటోని వీళ్ళు రకరకాల పేర్లతోటి ఓటర్ కార్డులు పుట్టించారు అని చెప్పి, ఓటర్ కార్డులు పుట్టించి వీళ్ళు ఒకే వ్యక్తి 2 ఓట్లు వేసేటట్లుగా ఇప్పుడు వీళ్ళు 2 దఫాల ఓట్లు అనేది పెడుతుంది కూడా రీజన్ అదే. ఇంతకుముందు ఒక రాష్ట్రంలో ఒకసారితో ఓటింగ్ అయ్యో ఒకే రోజు పోలింగ్ ఉండేది. ఇప్పుడు ఇలా చేయడం వెనకమాల ఏంటి అంటే ఒక వ్యక్తికి 2 ఓటర్ కార్డులు, 3 ఓటర్ కార్డులు, 4 ఓటర్ కార్డులు ఉన్నట్లుగా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది మనకి. దీని వెనకమాల రీజన్ ఏంటంటే ఇవన్నీ ఎవరు చేయగలరు? ఒక ప్రతిపక్షం అయితే చేయలేదు, అధికార పక్షం మాత్రమే చేయగలదు. ఇప్పుడు మొన్న హర్యానా ఎలక్షన్స్లో ఆయన ఓటు చోరీ వల్లే గెలిచారు. మహారాష్ట్రలో మేము మొదటగా కనిపెట్టాము, మహారాష్ట్రలో మాకు క్లియర్ కట్గా అర్థమైంది. అలాగే కర్ణాటకలో కూడా 2 నియోజకవర్గాల్లో మేము సర్వే చేస్తే మాకు తెలిసింది వీళ్ళు ఇలానే గెలుస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే ఓటు చోరీ పాయింటే కాకుండా ఇప్పుడు ఇక్కడ ఓవైసీ ఉన్నారు, వీళ్ళు అక్కడికి వెళ్ళి బీహార్లో పోటీ చేస్తున్నారు. బీహార్లో ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారు. ఆ ముస్లిం ఓట్లు నిజానికి బీజేపీ కానీ బీజేపీ మిత్రపక్షాలు కానీ బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అవును అయినప్పుడు వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి? మహాగఠబంధన్కి పోతాయి. మహాగఠబంధన్కే పోతుంది, పోవాలి, కూటమికి పోతుంది, కూటమికి పోతాయి. కూటమిలో ఏ పార్టీ ఏ పార్టీకైనా వెళ్ళాలి. కానీ ఈ ఓవైసీ వెళ్ళి ఓట్లు చీలుస్తున్నాడు, పెట్టేస్తున్నాడు, అంతేనా? పెట్టేస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తారు? మన ముస్లిమే కదా వచ్చాడు అని చెప్పి వీళ్ళు కొంచెం మైనారిటీస్కి ఒక రకమైన ఏమంటామంటే దాన్ని మన అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, ఒక కూడిక ఎక్కువ ఉంటుంది మైనారిటీస్కి. అది భయం వల్ల కావచ్చు, లేదు మనవడు అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందంటే మనల్ని మనమే కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంలో అలాంటి ఉద్దేశం ఉంటుంది. అసలు ఈ ఓవైసీ అక్కడ వెళ్ళి ఎందుకు పోటీ చేస్తున్నాడు? గుజరాత్లో పోటీ చేస్తున్నాడు, బెంగాల్లో పోటీ చేస్తున్నాడు, బీహార్లో పోటీ చేస్తాడు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తాడు, మహారాష్ట్రలో పోటీ చేస్తాడు. ఇలా పోటీ చేసిన ప్రతి చోట కూడా పైగా 100 సీట్లలో పోటీ చేశాడు. అక్కడ బీహార్లో ఎక్కడ పోటీ చేస్తాడు? ముస్లిమ్స్ ఓట్లు ఉన్న దగ్గరే పోటీ చేస్తాడు. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీస్ని కనుక మనం బయటికి తీసి మాట్లాడితే ఖచ్చితంగా కాంగ్రెస్ కానీ ఓడిపోతే కనుక ఆ కాంగ్రెస్ ఓడిపోయిన ఓట్లు ఏవైతే ఉంటాయో అవి ఎంఐఎం పాకెట్లోకి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఇది కాదనలేని కఠిన వాస్తవం ఇది. అంటే బీజేపీ వాళ్ళు గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని యుక్తులు కుయుక్తులు చెయ్యాలో, ఓ పక్కన ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకుని చేసే వ్యవహారము, ఇంకో పక్కన పలానా పార్టీకి ఓట్లు పడతాయి అన్న వాళ్ళ ఓట్లు తీసేయించటము, అలాగే ఆల్రెడీ ఓటేసిన వాళ్ళని కూడా ఇంతకుముందు ఓటేసిన వాళ్ళని కూడా మళ్ళీ ఇంకొక నియోజకవర్గంలో మొదటిసారి ఓటు హక్కు కోసం అప్లై చేసుకుంటున్నట్లుగా చూపించడం, ఇవన్నీ ఇంతకుముందు మనం చూసాం. అందుకే ఇంత బలంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ కనుక పనిచేయకపోతే కనుక బీజేపీ ఎలా గెలుస్తుంది? పైగా నితీష్ ఎవరైతే ఉన్నారు, నితీష్ కుమారు, పోయినసారి నితీష్ కుమార్కి తక్కువ సీట్లు వస్తే కూడా బీజేపీ వాళ్ళకే ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది.
బీజేపీ ఎలా చూస్తుంది అంటే ఎవరైనా అడుగులు ముందుకేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అడుగు వెనక్కేసి 4 అడుగులు ముందుకెయ్యాలనే ఒక వ్యూహంలో ముందుకెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే నితీష్ని బాగా దువ్వుతూ ఉన్నారనమాట. అసలు నితీష్ కానీ ఇండియా కూటమిలో ఉండుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలోనే ఉండేవాడు. వీళ్ళిద్దరూ కానీ ఉండున్నట్లయితే కనుక ఇవాళ అసలు బీజేపీ గవర్నమెంటే ఉండేది కదా సెంటర్లో. వాళ్ళు మాకు 420 సీట్స్ వస్తాయని చెప్పారు, ఇప్పుడు వచ్చింది ఎంత 240. అంటే ఎక్కడ తప్పింది ఈ లెక్క వాళ్ళకి? ఆ లెక్కని ఎట్లా పూడ్చుకున్నారు వీళ్ళు అంటే వీళ్ళందరినీ చేర్చుకుని లెక్క పూడ్చుకున్నారు. సరే ఏదో గద్దెనెక్కారు 3వసారి కూడా ఎక్కి ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ప్రతిష్టంభన వస్తుందేమో, మనకి ఇబ్బంది అవుతుందేమో అనుకున్న చోటల్లా ఇలా కొత్త వ్యూహాలతోటి కొత్త వ్యవహారాలతోటి గెలవాలని చూస్తున్నారు. ఈ ప్రాసెస్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మాది ఒక్కవేళ వాళ్ళు గెలిస్తే కూడా నైతిక విజయం మాదే అన్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇన్ని పనులు ఎలక్షన్ కమిషన్ని చేతిలో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని పనులు చేయగలుగుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అసలు మధ్యలో కొంచెం సుప్రీంకోర్టు కల్పించుకుని ఒక సరైన తీర్పులు కొన్ని ఇవ్వకపోయి ఉన్నట్లయితే కనుక ఇంకా అధ్వానంగా ఉండేది. అసలు వీటన్నిటికన్నా చెక్ పెట్టాలి అంటే ఆధార్కి లింక్ చేస్తే ఒక మనిషికి ఒక ఓటే ఉంటుంది కదా. ఇంకేం చెప్తాము? ఏమైనా దొంగ ఆధార్లు కూడా అంటే 2-3 ఆధార్లు కూడా తెచ్చుకుంటారేమో అంటే అదే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు మనం చెప్పలేం. కానీ ఏది ఏమైనా బీజేపీ చేస్తున్న ఒక కుటిల యత్నాలు, తీసుకుంటున్న కుటిల నీతి, యుద్ధ సూత్రాలు అంటాం కదా. ఒకప్పుడు యుద్ధాలకు కూడా నైతికత ఉండేది, యుద్ధ నియమాలు యుద్ధ సూత్రాలు ఉండేవి. అవి కూడా పనిచేయట్లేదు ఇక్కడ. అందుకని ఏదైనా ఇండియా కూటమి గెలవాలి అని చెప్పి కోరుకుంటున్నాను బలంగా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.